అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నెంబర్ 2. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాట ఎందుకు? అసలు నువ్వు ఏమి చెబుతున్నావు? మాట ఇవ్వడం ఏమిటి మయూరి? సార్, నా కథ పూర్తిగా రాసిన తర్వాత ఈ పుస్తకం ఇచ్చేటప్పుడు మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అప్పటి వరకు నన్ను ఏమీ అడగకండి. సరే మయూరి, నీ ఇష్టం. నీకు చెప్పాలనిపించినప్పుడే మాకు చెప్పు. లలిత, అమ్మాయికి రూమ్ చూపించు అని చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయాడు చలం. ఆ రాత్రి అందరూ పడుకున్నారు. ఎక్కడి నుంచో శబ్దాలు వినబడుతున్నాయి లలితకు. దాంతో నిద్ర లేచి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందోనని వెతుక్కుంటూ వెళ్ళి చూస్తుంది. మయూరి గదిలో ఇంకా లైట్ వెలుగుతుంది. ఆ శబ్దాలు ఆమె గదిలో నుంచే వస్తున్నాయి. దాంతో లలిత కిటికీలో నుంచి గదిలోనికి చూసింది. మయూరి ఎంతో ఆవేశంతో నాట్యం చేస్తూ కనిపించింది. అది చూసిన లలిత ఒక్కసారిగా భయపడి వెంటనే చలం దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఏమండి, ఒకసారి లేవండి. ఏంటి లలిత, ఏమైంది? ఒకసారి నాతో రండి అంటూ తడబాటుతో అంది. అది చూసిన చలం, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు. ముందు మీరు నాతో రండి, మీకే తెలుస్తుంది అంటూ చలం చేతిని పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళి మయూరి గదిలోనికి చూడమని అంది. చలం ఏమై ఉంటుంది అని అనుకుంటూ మయూరి గదిలోనికి చూశాడు. మయూరి ఎంతో ఆవేశంగా నాట్యం చేస్తూ ఉంది. అది చూసిన చలం షాక్ అయ్యాడు. వెంటనే కంగారుగా వెళ్ళి మయూరి గది తలుపులు కొట్టాడు. తను ఎంతో అలసిపోయి నీరసంగా ఓపిక లేని దానిలా వచ్చి తలుపు తెరిచింది. సార్, మీరా? ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారు? నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అంటూ చలం గద్దింపుగా అంటూ ఉండగానే ఒక్కసారిగా కిందకు కూలబడిపోయింది మయూరి. చలం, లలిత కంగారుతో ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళారు. ఏమండి, మీకు తెలిసిన డాక్టర్ గారు ఒకరు మన కాలనీలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళి తనని తీసుకురండి, తొందరగా వెళ్ళండి అంటూ కంగారు పడుతూ అంది లలిత. సరే లలిత, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అప్పటి వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అంటూ అక్కడి నుంచి కంగారుగా వెళ్ళాడు చలం. డాక్టర్ గారు అంటూ కంగారులో కాలింగ్ బెల్ కొడదాము అనే ఆలోచన కూడా మరచిపోయి తలుపులు కొడుతున్నాడు చలం. కొంతసేపటికి నిద్రమత్తులో లేచి బయటకు వచ్చాడు డాక్టర్. సార్, మీరా? ఏంటి ఈ టైంలో? రండి లోపలికి. లేదండి, మీరే అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఏమైంది? ఆంటీ గారికి బాగోలేదా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు తొందరగా రండి అంటూ కంగారు పడుతూ అన్నాడు. సరే సార్, మెడిసిన్ బాక్స్ తీసుకుని వస్తాను, మనం వెళ్దాం, ముందు మీరు కంగారు పడకండి అని లోపలికి వెళ్ళి మెడిసిన్ బాక్స్ తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి చలం గారింటికి వెళ్ళారు. డాక్టర్కు మయూరి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. ఏంటి సార్, ఎవరు ఈ అమ్మాయి? ఒళ్ళంతా ఎవరో కొట్టినట్లుగా ఈ గాయాలేంటి? ఈమెను ఇంతలో ఎవరు కొట్టారు అని అనుమానంగా అన్నాడు డాక్టర్. ఎవరూ కొట్టలేదు డాక్టర్ గారు అని సమాధానం చెప్పింది లలిత. అదేంటమ్మా అలా అంటున్నారు? ఇవి ఆమెను ఎవరో గాని కొట్టిన దెబ్బలే, నాకు తెలుసు కదా అని ట్రీట్మెంట్ చేస్తూ అన్నాడు డాక్టర్.
అవును డాక్టర్, మీరన్నది నిజమే. ఆమె పైన ఉన్నది కొట్టిన దెబ్బలే, కానీ వాటిని ఎవరూ కొట్టలేదు. తనకు తానే నాట్యం చేస్తూ కొట్టుకుంది అని సమాధానం చెప్పింది లలిత. అదేంటి, అలా ఎందుకు చేస్తుంది అని అయోమయంతో అన్నాడు. ఏమో డాక్టర్, మాకు కూడా తెలియదు. ఈ పిల్ల ఈయన గారి స్టూడెంట్. తన జీవిత కథను పుస్తకంగా రాయమని ఈరోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చింది. కథ చెప్పే వరకు తను మా ఇంట్లోనే ఉంటాను అంటే ఉండమని చెప్పారు ఈయన. ఈ పిల్లేమో ఇలా చేసింది అంటూ ఏదో తెలియని భయంతో అంది లలిత. సార్, మీరు నాకు బాగా తెలిసినవారు గనక నేను ఒక మాట చెప్తాను. మీరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది. ఏదో బాధలో ఉందనుకుంటా. ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మరలా ఎలాంటి అఘాయిత్యాలు ఏమైనా చేసుకుంటే అది మీ పైన పడుతుంది. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి మీరు ఈమెను పంపించేయండి అంటూ చలం లలిత వైపు చూస్తూ అన్నాడు డాక్టర్. నా భయం కూడా అదే డాక్టర్. అసలు ఈ అమ్మాయి నాట్యం చేయడం చూసి నాకు ఎంత కంగారు, భయం వేశాయి అంటే అంటూ చెబుతూ చలం వైపు చూసి చెప్పడం ఆపేసింది లలిత. డాక్టర్, మీరు చెప్పింది నిజమే, కానీ ఎవరూ లేని ఒంటరి ఆడపిల్ల, పైగా నా స్టూడెంట్ కూడా. ఇంత బాధలో తనను బయటకు పంపితే ఈ పిల్లకు జరగరానిది ఏమైనా జరిగితే నేను జీవితాంతం తప్పు చేశాననే బాధతో బ్రతకాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా మంచి కోరే చెప్పారు, కానీ నేను తనను నా కూతుర్లా భావిస్తున్నాను కనుక తనను తన బాధలో నుంచి బయటకు తీసుకువచ్చి తన కథను రాసి ఆమెను సంతోషంగానే నా ఇంటి నుండి పంపిస్తాను అని రెండు చేతులు జోడించి మీరు పిలిచిన వెంటనే మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ దండం పెడుతూ అన్నాడు చలం. సార్, మీ గురించి తెలిసిన అందరూ మీరు మంచివారు అని చెబుతారు. నేను మాత్రం మీ మంచి మనసును ఈరోజే చూశాను. పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏమిటి అంటూ చలంగారి రెండు చేతులను పట్టుకుని కిందకి దించాడు. సరే సార్, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఈ మందులు కూడా ఇవ్వండి. నేను 2 రోజులు ఆగి వచ్చి మరలా చూసి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. మయూరి తనను తాను అలా ఎందుకు చేసుకుంది? లలిత మయూరిని వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందా లేదా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.